Hi friends, welcome to DR channel. Please do subscribe to DR channel. మీకోసం ఈ వీడియో తెలుగులో. SAP AI లాంచ్ ప్యాడ్ వాడుకోవాలంటే ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పినట్టు మీకు SAP ఫ్రీ టైర్ అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్లో మీ గ్లోబల్ అకౌంట్ ఉండాలి. ఆ గ్లోబల్ అకౌంట్లో ఒక సబ్ అకౌంట్ కూడా ఉండాలి. నా ఈ వీడియోలో మనం ఆ సబ్ అకౌంట్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకుందాం. మీరు ఇక్కడ స్క్రీన్లో చూస్తే సీ ద ప్రొసీజర్, ఫాలో దిస్ ప్రొసీజర్ టు క్రియేట్ సబ్ అకౌంట్. బీటీపీలోకి వెళ్ళండి. అకౌంట్ ఎక్స్ప్లోరర్ అనే ఆప్షన్ వస్తుంది. చూస్ ఆ ఆప్షన్ చూస్ చేసుకోండి. తర్వాత క్రియేట్ సబ్ అకౌంట్. మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. సబ్ అకౌంట్లో మీనింగ్ఫుల్గా ఇవ్వండి. నేము, డిస్క్రిప్షన్ ఫర్ యువర్ సబ్ అకౌంట్. అలాగే సబ్ డొమైన్ ఎంటర్ చేయండి. మీకు కావాల్సిన రీజియన్ చూస్ చేసుకోండి. ఆ తర్వాత సెలెక్ట్ యూజ్ ఫర్ ప్రొడక్షన్ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు అది కూడా మీరు నాన్ ప్రొడక్షన్ పర్పస్ కానీ యూజ్ చేసుకోదలుచుకుంటే అప్పుడు మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ బీటా ఫీచర్స్ ఎనేబుల్ చేసుకునేది ఆప్షనల్ అని చెప్తున్నారు. మీకు కావాలంటే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఫైనల్గా క్రియేట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ బటన్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ క్లిక్ చేయండి. మీ చేంజెస్ అన్ని సేవ్ అవుతాయి. మీకు సబ్ అకౌంట్ క్రియేట్ అయ్యి ఇక్కడ ఈ స్క్రీన్ ప్రకారం క్రియేట్ చేసింది టెస్ట్ సబ్ అకౌంట్ అని ఇచ్చారు డిస్ప్లే నేమ్. సో మీరు మీరు ఏ నేమ్ అయితే ఇస్తే ఆ నేమ్తోనే సబ్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. అలా మనం సబ్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ప్లీజ్ ఫాలో DR channel videos for more information. I hope you enjoyed the video. Please do subscribe to DR channel. Thank you so much.